జెనీలియా హహ హాసిని ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. బొమ్మరిల్లు ఒక్కటే కాదు, సై, నా అల్లుడు, హ్యాపీ, డి, రెడీ, ఆరెంజ్ ఇలా ఎన్నో సినిమాలు చేసింది. ఇందులో కొన్ని సినిమాలు పలు భాషల్లో రీమేక్ కూడా అయ్యాయి. అందులో రామ్ పోతినేనితో చేసిన రెడీ మూవీ ఒకటి. ఇది హిందీలో సల్మాన్ ఖాన్ తో రీమేక్ చేశారు. కానీ హీరోయిన్ గా జెనీలియాకు బదులుగా ఆసిన్ను తీసుకున్నారు. జెనీలియాను సల్మాన్ వద్దనడంపై అప్పట్లో చర్చ కూడా జరిగింది. అయితే సితారా జమీన్ పర్ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న జెనీలియాకు ఇదే ప్రశ్న ఎదురైంది. రెడీ సినిమా హిందీ రీమేక్ లో మిమ్మల్ని తీసుకోనందుకు బాధపడ్డారా అని యాంకర్ అడిగాడు. అందుకు జెనీలియా అలాంటిదేం లేదని చెప్పింది. కానీ నన్ను సంప్రదించుంటే సంతోషంగా ఒప్పుకునేదాన్నని, ఎందుకంటే అది నా సినిమా అయినా ఆ అవకాశం పోయిందంటే సల్మాన్తో నటించేందుకు మరో మూవీ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందేమో అని పాజిటివ్ ఆన్సర్ ఇచ్చింది. తర్వాత యాంకర్ దక్షిణాదిన మంచి పాత్రలు దక్కలేదు కదా అని అనగా వెంటనే జెనీలియా కాదంటూ మధ్యలోనే అడ్డుకుంది. సౌత్లో నాకెప్పుడు కూడా మంచి పాత్రలే దక్కాయని చెప్పింది. నా సినిమాలు చూస్తే సౌత్లో ఎంత అద్భుతమైన పాత్రలు దక్కాయో తెలుస్తుందని, అక్కడ ఎంతో నేర్చుకున్నానని చెప్పింది. నాకు మంచి సినిమాలు ఇచ్చారు, అందుకు నేనెప్పటికీ రుణపడి ఉంటానని చెప్పింది. ఇప్పటికీ హైదరాబాద్కు వెళ్తే హాసిని అంటే నా పేరు చెప్తారని గుర్తు చేసింది. బొమ్మరిల్లులో జెనీలియా పాత్ర పేరు హాసిని అనే విషయం తెలిసిందే. అలాగే తమిళంలో హరిణి, మలయాళంలో ఆయేషా వంటి పేర్లతోనే నన్ను ఇప్పటికీ పిలుస్తూ ఉంటారని, అలాంటి పాత్రలు దక్కడం అదృష్టమని చెప్పింది. శంకర్, రాజమౌళి వంటి టాప్ డైరెక్టర్స్తోనే కాకుండా కొత్త దర్శకులతోనూ పనిచేశానని, ఈ మొత్తం జర్నీని ఎంజాయ్ చేశాను అని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సౌత్ ఇండస్ట్రీపై విషం కక్కాలనుకున్న యాంకర్ కు జెనీలియా గట్టిగానే బుద్ధి చెప్పిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.